జనరల్‌గా ఒబేసిటీ ఉన్నప్పుడు ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది లంగ్, హార్ట్. ఓకే. అంటే మిగిలినవి మనకు తెలియవు. ఇప్పుడు లివర్ ఎన్లార్జ్ అవుతుంది ఒబేసిటీ ఉన్న వాళ్ళకి. కానీ వీళ్ళకి తెలీదు. ఏదైనా టెస్ట్ చేయించుకుంటే తెలియాలి. ఓకే. ప్యాంక్రియాటైటిస్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఆల్కహాల్ ఉంటాయి. అది కూడా తెలీదు. ఓకే. ఎప్పుడన్నా టెస్టుల్లో బయటపడాల్సిందే. సో, మేజర్‌గా ఏంటి వాళ్ళకి ఫస్ట్ తెలిసేది లంగ్స్. హుహు. లంగ్స్‌లో ఎప్పుడైతే ఫ్యాట్ కూర్చుంటుందో అది ఎక్స్‌పాండబుల్. ఓకే. సపోజ్ ఒక లంగ్ ఒక 100% ఎక్స్‌పాండ్ అవ్వాల్సింది ఒక 50%, 30% ఎక్స్‌పాండ్. అందువల్ల 4 అడుగులు వేయగానే వాళ్ళకి సాలి వచ్చేస్తుంది. దమ్ము వచ్చేస్తుంది. సో, ఎక్కువ దూరం నడవలేరు. సో, ఫస్ట్ వాళ్ళకి అర్థమయ్యేది అది. హుహు. తర్వాత స్నోరింగ్ గురకొస్తూ ఉంటుంది. ఓకే. థర్డ్ ఒక్కొక్కసారి డే టైమ్ స్లీపీనెస్. హుహు. అంటే లంగ్స్‌లో సరిగ్గా ఎక్స్‌పాన్షన్ లేకపోవడం వల్ల ఆక్సిజన్ అందదు. బ్రెయిన్‌కి కూడా ఆక్సిజన్ అందదు. మనతో మాట్లాడుతూనే నిద్రలోకి వెళ్ళిపోతూ ఉంటారు.